జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. కృంగిన వేళలు తోడు నిలిచావు, నిందలలో అవమానములో ధైర్యమిచ్చినావు. కృంగిన వేళలు తోడు నిలిచావు, నిందలలో అవమానములో ధైర్యమిచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. చాలా మంది ఈ హేరోదు బ్యాచ్ ఉంటారు. అంటే అర్థం ఏంటి? నేను ఏదనుకుంటాది ఇస్తాడు దేవుడు. విశ్వాసంతో అడుగు. ఎలా అడగాల? విశ్వాసంతో అడగాలి, దేవుడు ఇస్తాడు. ఇప్పుడు హేరోదు చూద్దాం అనుకున్నాడు కానీ ప్రేమించలేదు కదా యేసయ్యను. ఇప్పుడు అలాంటి సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, ఈయన తీసుకెళ్ళి వస్త్రాలు కొంచెం ఇబ్బంది పెట్టి కొట్టి మరలా ఎవరి దగ్గర పంపించాడు? పిలాతు దగ్గరికి. విచిత్రమైన విషయం చెప్పనా, అప్పటి వరకు హేరోదు పిలాతు శత్రువులు అంట, రాయబడి ఉంది అక్కడ. హేరోదు పిలాతు ఆ రోజు మాత్రం ఫ్రెండ్స్ అయిపోయారంట. ఆ రోజు ఏమయ్యారు చూడండి ఒకసారి. 12వ వచనం చూడండి, లోకస్వార్త 23:12 చదవండి ఒకసారి. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రులై ఉండి ఆ దినముననే ఇప్పుడు ఎవరి కోసం మిత్రులు అయిపోయారు? ఇప్పుడు యేసు ప్రభుని కోసం, ఆయన సిలువ వేయడం కోసం ఇద్దరు ఏకమైపోయారు. అందుకే లోకలు అంటారు శత్రువుకు శత్రువు అంటే అర్థం ఏంటి? మనకి ఎవరు నచ్చడో ఆడు మన ఆపోజిషన్తో కలుస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళిద్దరు అలా కలిసిపోయారు. కలిసిపోతే పిలాతు దగ్గర తీసుకెళ్లారు. మళ్ళా పిలాతు అన్నాడు, అయ్యా ఈయన మీరు ఎన్నైనా చెప్పండి, కోడలతో కొట్టేద్దాం, ఏదైనా చేద్దాం, కానీ ఈయనలో ఏ దోషము ఏ లోపము నాకైతే కనిపించాలంటే ప్రజలందరూ కేకలేయడం మొదలుపెట్టారు. ప్రజలందరూ ఏం చేశారు ఆలోచించండి. యేసు ప్రభు ఏం తప్పు చేశారు చెప్పాలా? ఎవరినన్నా పేకటాడమన్నాడా? మందు తాగమన్నాడా? వ్యభిచారం చేయమన్నాడా? కొట్టుకోమన్నాడా? పొరుగు వాళ్ళది ఆశించమన్నాడా? ఆయన చెప్పిన బోధలు ప్రపంచానికి ఉపయోగపడ్డాయి కదండి. కానీ మానవ నైజం ఏంటి? మంచి చెప్పినోడే కదా సిలివేస్తారు. మన నైజం ఏంటి అని అంటే, మంచి చెప్పిందే కదా మనకు నచ్చదు. ఇప్పుడు ముక్కుసూటికి ఏదైనా చెప్తే మనిషి నచ్చుతాడా? మనకి ఫిల్టర్తో చెప్పాలా. అంటే ఏంటి? మాట లోపల ఒకటి ఉంటుంది, బయటకు వచ్చి చెప్తా, నువ్వు దొరకాలరా నీ సంగతి అని మనసులో అనుకుంటా. అందునాలండి నేను ఇదే ఫిల్టర్ అంటే. లోపల చంపేసి అంత పగ ఉంటుంది, పైకి ఓవర్ యాక్షన్ ఉంటుంది. నిజమే కదా? అంటే మన నైజం ఏంటి? నచ్చకపోతే నచ్చలేదు, నచ్చితే నచ్చిందని చెప్తే ఆ మనిషి మనకేమవడం?
నచ్చడు. అందుకే కదండి ఈ రోజున ఖచ్చితమైన బాధ ప్రపంచానికి ఎందుకు ఎక్కట్లా? ప్రాస్పరిటీ గాస్పల్ ఎందుకు పెరిగిపోతుంది? ఆశీర్వాదాల కొరకు, స్వస్థతల కొరకు ప్రజలు పరిగెట్టినంత ఈజీగా ఎందుకు వాక్యం కొరకు తహతహలాడే పరిస్థితి లేదు అని అంటే, ప్రజలకి నిజం చెప్తే కుదరదు, ఏం చెప్పాలా? అందుకే అబద్ధ బోధకులు తయారయ్యారు. చాలామంది అంటారు, ఆ పాస్టర్ మంచోడు కదా, ఈ పాస్టర్ నీ వల్లే. నిజం చెప్తే నచ్చిందా? ముక్కు సూటిగా చెప్తే నచ్చిందా? లేదా? నువ్వే తయారు చేసావు అబద్ధ బోధకుల్ని. చాలామంది విశ్వాసులు ఏమంటారు తెలుసా? అబ్బే పాస్టర్ మంచోడు కాదండి, ఈయన సరిగ్గా చెప్పట్లేదండి, ఆయన బాగాలేడండి. అసలు వాళ్ళని తయారు చేసింది ఎవరో? కొంతమంది విశ్వాసులే. నేను కొంతమంది సేవకులు చూశాను, ఆరంభంలో మనట్లాగానే మంచి మండుతూ పరిచయం చేసిన వాళ్ళే. నాకు ఎందుకు వచ్చిన కూడా వీళ్ళు గట్టిగా మాట్లాడుతుంటే బయటకు పోతున్నారు, సంఘం పెరగాల, తర్వాత డబ్బు రావాలా. జనం కూడా అలాంటి అబద్ధ బోధకుల వైపు ఎందుకు పరిగెడుతున్నారు? నిజం చెప్పే చోట నీకు నచ్చదుగా, నువ్వు తప్పు అంటే మనకు నచ్చదుగా. కొంతమంది అంటారు, ఏమైనా సరే శ్యామ్ మరీ అంత డైరెక్ట్గా మాట్లాడకూడదని. మరి ఎలా మాట్లాడాలా? యేసుప్రభు బోధలు కూడా అందుకే నచ్చలా చాలామందికి. అందుకే ఆయన మాటము లేనివాడై ఉన్నాడంట. ఎలాంటి వాడండి? అలాంటి సిచ్యువేషన్లో ఆయన నచ్చలే. ప్రజలందరూ సిలువేసే అంటే ప్రజల బాధ తట్టుకోలేక ఏం అప్పగించారు? ఎక్కడికి అప్పగించారండి? తట్టుకోలేక సిలువుకు అప్పగించేసాడండి. అంటే ప్రజల మాటే గెలిచింది. ఎవరి మాట గెలిచిందండి? ఈ రోజున కూడా సమాజంలో మన ఒక్కలమే మంచులమై ఉండొచ్చు, మన చుట్టూ వాళ్ళు మంచివాళ్ళు కాకపోవచ్చు. మనం ఏమనుకుంటాం తెలుసా? నలుగురు నడిచిందే దారి అనుకుంటాం. లేదు, నలుగురు నడిచింది ఎప్పుడు దారి కాదు. నలుగురు చెడ్డ మార్గంలో వెళ్ళి 10 మంది చెడ్డ మార్గంలోకి వెళ్ళి మనం ఒక్కలమే యూనిక్గా ఉండాలి. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వచ్చారండి, కానీ యేసుప్రభు పేరు చెప్తే ప్రపంచంలో ఇప్పుడు వణికి ఎందుకు పడుతుంది? ఇప్పుడు ఆ బైబిల్ గురించిన వితండవాదాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇప్పుడు యేసుప్రభు బోధలపై ఎందుకు బురద జల్లడానికి ట్రై చేస్తున్నారు అని అంటే, ఆయనలో సత్యం ఉంది. ఎవరు చూపించలేనంత ప్రభావం ఎవరు చూపించగలిగారు? మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ దేవుడి కోసమైనా సరే మనుషులు హతసాక్షులు అయిపోయినట్లుగా ఏ గ్రంథం అని చెప్పుద్దా? ఒక్క యేసయ్య కోసం ప్రజలు ప్రాణం పెట్టారు, తమ ప్రాణాలు. అంటే మన భారతదేశంలో తాము వచ్చి ప్రాణం ఎందుకు పెట్టాడండి? యేసుప్రభు కోసం కదా, యేసుప్రభు కోసమే కదా. ఆయన 12 మంది శిష్యులు, 11 మంది శిష్యులు వేరొకరి చేత చంపబడ్డారు. అంటే ఒక యోహాను వృద్ధాప్యలో చనిపోయాడు, కానీ మిగతా 11 మంది శిష్యులు కూడా ఎలా చనిపోయారు అని అంటే అత్త సాక్షులుగా. అంటే ఒక మనిషి కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమ ప్రపంచంలో ఏ దేవుడిపై ఎక్కడైనా రాయబడినట్లు మనం చూడగలమా? నో. ఎందుకో తెలుసా? దేవుడి బోధల్లో ఆ ఖచ్చితత్వం ఉంది, ఆయన ప్రేమలో, ఆయన త్యాగంలో ఆ లక్షణాలు ఉన్నాయి. కనుకనే మనం ఆయన బోధలకు ఏమవుతున్నాం చెప్పాలా? ఆకర్షితులవుతున్నాం. ఏం చేయబడుతున్నామండి? అందుకే 10 మంది ఎలా ఉన్నా మనకు అనవసరం. మనం ప్రభు కొరకు మాత్రం నిప్పు కణికలాగా బ్రతకాలి. వాళ్ళు పాడైపోయారు, వీళ్ళ పాడైపోయారు, సాకులు చెప్పొద్దు. చాలామంది పాడైపోతున్నప్పుడు సాకులు ఏం చెప్తారు తెలుసా? ఆ పాస్టర్ బాలేడండి, ఈ విశ్వాస బాలేడండి, ఇంతకుముందు చాలా బతికిన భక్తులే బాలేరండి. వాళ్ళ గొడవ నీకు అనవసరం. నువ్వెలా ఉన్నావు? నీ బ్రతుకుని నువ్వేం చేసుకోవాలా? అప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవా, నువ్వు రక్తం కార్చింది నా కోసమే, నువ్వు పుట్టింది నా కోసమే, ప్రాణం పెట్టింది అది రావాలి మనకి. ఇప్పుడు అందుకే మనం డైరెక్ట్గా దేవుడితో కంపేర్ చేసుకోవాలి, కానీ మనుషులతో మాత్రం కంపేర్ చేయకూడదు. మనుషులతో కంపేర్ చేసుకున్నామా ప్రమాదంలో పడతాం. అందుకే గురిగా ఎప్పుడు కూడా ఆత్మీయులనే పెట్టుకోవాలి తప్ప దరిద్ర కొట్టుళ్ళు మన గురిగా వాళ్ళ నుంచి కట్ అయిపోవాలి, అంతే. వాళ్ళ నుంచి దూరంగా జరిగిపోవాలి. ఎందుకు బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. మీరు లేడీస్ కదండి, కూరగాయల బుట్ట ఉంటుంది కదా, కూరగాయల బుట్టలో టమాటాలు ఒక 10 కేజీలు వేసారు, లేకపోతే ఒక 5 కేజీలు 2 కేజీలు కొనుక్కుని తెచ్చుకున్నారు. దాంట్లో కుళ్ళిపోయిన టమాటా ఒకటి పడేసారు, 4 రోజులు చూడలే, ఏమైంది కదా? ఎన్ని టమాటాలు ఉన్నాయి దాంట్లో? చెడిపోయిన టమాటా ఎన్ని? అంటే చెడిపోయిన ఒక్క టమాటా వేసినందుకు మొత్తం బుట్ట అంతా పోయిందిగా, అవునా కాదా? అంటే చెడిపోయిన వ్యక్తి మన జీవితంలో ఒక్కడు ఉంటే చాలు, మనలో ఉన్న మంచి లక్షణాలన్నీ పాడైపోతాయి, మనలో ఉన్న మంచి గుణాలన్నీ పాడైపోతాయి. బైబిల్ చెప్తుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది? అందుకే దుష్టులతో సావాసం చేయకు, దుష్ట సేవకులతో సావాసం చేయకు, దుష్ట విశ్వాసులతో సావాసం చేయకు. ఎందుకో తెలుసా? మనలో ఉన్న 90 మంచి లక్షణాల్లో వాళ్ళలో ఉన్న ఒక్క చెడ్డ గుణం వచ్చి అడగొట్టేస్తాం మనం. అందుకే చెడ్డలతో సావాసం వద్దు అని బైబిల్ బల్లగుద్దు చెప్తుంది. అర్థమవుతుందా? 10 మంది ఎలా ఉన్నారు అని దేవుడు చూడడం, నువ్వు ఒక్కడివి ఎలాగున్నావు అనేది. అందుకే కదా నేను ఉపమానం చెప్పినప్పుడు కూడా, నేను చాలామంది సువార్త చెప్పినప్పుడు చెప్తా ఉంటాను. ఉపమానం చెప్పినప్పుడు కూడా 100 గొర్రెలు ఉంటే ఆ ఒక్క గొర్రె కోసమే నేను వెళ్తాను రా అన్నాడు దేవుడు.
5 నాణాలు ఉంటే ఒక్క నాణం పోతే ఆ ఒక్క నాణమే నాకు కావాలన్నాడు. మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే పాప క్షమాపణ కోరిన ఆ ఒక్క మనుషుడే నాకు. అంటే 99 మంది నేను వ్యతిరేకించే నిన్ను చూసి ఒక్కడ మారితే ఆ ఒక్కడి కోసం భక్తి చేయాలి, నీ పవిత్రతను కాపాడుకోవాలా. యేసయ్య అందరూ అరుస్తున్నారు మిగతా వాళ్ళ కోసం ఆయన ప్రాణం పెట్టడానికి. అయితే వాళ్ళ కోసం కూడా ప్రాణం పెడుతున్నాడు. వీళ్ళు నన్ను దూషించిన పర్లేదు, వీళ్ళ కోసమే ప్రాణం పెడతా అనుకున్నాడు ఆయన. మొత్తం మీద దేనికి అప్పగించారు? సిలుకు అప్పగించారు. సిలుకు అప్పగిస్తూ ఉంటే ఇంచుమించుగా చరిత్రకారుల అంచనా ప్రకారం 15 అడుగుల ఎత్తు సిలువ, 150 కేజీల బరువు కలిగిన సిలువ అనేది చాలామంది చరిత్రకారులు చెప్తారు. అంటే అంత బరువు అయింది. ఇప్పుడు మనుషులుగా ఆయన మనిషి అవతారంలో ఉన్నాడు కదండి, మనం ఎంత బరువు మోయగలం? ఒకప్పుడు 50 కేజీల బస్తాలు మోసేవారట. మా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, పాలేరులో 50 కేజీల బస్తాలు మోసేవారట. ఇప్పుడు 25కి వచ్చినాయి. 25 అంటే 25 కేజీలకి. ఇప్పుడు పని చేసే వాళ్ళు కూడా 50 కేజీలు మోయలేకపోతున్నారు. ఇప్పుడు ఆయన ఎన్ని కేజీలు మోసాడు తెలుసా? 150 కేజీల సిలువ వేసి కొరడా దెబ్బలు కొట్టడం మొదలుపెట్టారండి. మోయడం ఒక ఎత్తు అయితే, ఆ మోస్తూ నడుస్తూ వెళుతూ ఉంటే కొడత కొడుతున్నారు. తూలిపోతున్నాడు. మధ్యలో ఆయన వస్త్రాలు ఆగేసుకున్నారు, పంచేసుకున్నారు. తూలిపోతున్నాడు ఆయన. తూలిపోతున్నా సరే లేచి వెళ్తున్నాడు. చరిత్రకారులు చెప్పిన అభిప్రాయం ప్రకారం ఆయన గొల్గోతాకు వెళుతున్న ప్రాంతం అంతా కూడా ఆయన రక్తసిక్తంగా మారి ఒక రెడ్ కార్పెట్ మధ్యలో ఎలా ఉంది ఇది, ఆయన వెళుతున్న ప్రాంతం అంతా కూడా ఆ రెడ్ కార్పెట్ లాగా వెళ్ళిపోయిందంటండి. ఆ వెళ్ళిపోతూ ఉంటే ఆ ముళ్ళ కిరీటం మళ్ళారు, మొక్క మీద పిడిగుద్దులు గుద్దారు, కొరడాతో కొడుతున్నారు. కొరడా అంటే ఎలాంటి తెలుసా? ఇంచుమించుగా ఎంత అంగుళాల మేకలు ఉంటాయి కదా, ఆ మేకలు ఎలా ఉంటుందో కొరడాకు చుట్టూ అలా ఉంటుంది. ఒక్కసారి అలా వేయగానే అలా తీస్తే లోపలికి గొచ్చబడి రక్తం అలా చింతుంది. మీకు తెలుసా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీ మీరు ఎంతమంది చూసారమ్మా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చాలా ఫేమస్ మూవీ. అది ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీ. మరి మీకు తెలియకపోవడం విచిత్రం, కొంతమంది తెలిసి ఉండొచ్చు. మీరు చూడండి యూట్యూబ్లో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. దాంట్లో ఒక యాక్టర్ నటించాడు యేసుప్రభు కింద. అయితే సీన్ ఏంటంటే ఆయన కొరడాతో ఇలా కొట్టాలి. ఆ కొట్టినప్పుడు ఏంటంటే లోపల మొత్తం ఒక కవచాన్ని తొడిగారు, పైన ఇవన్నీ వేసేశారు. వేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఉండాలని. అందుకనే ప్రపంచంలో యేసుప్రభు గురించి దయామయుడు, కరుణామయుడు, ఇంగ్లీష్ మూవీస్ చాలా వచ్చినాయి. కానీ ఇప్పుడు కూడా స్టిల్ చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడు తీయబడింది, స్టిల్ ఇప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ ఏంటంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ. చాలామంది క్లిప్పింగ్స్ యూజ్ చేసుకుంటారు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ అంత నెంబర్ 1 పొజిషన్. మెల్సన్ గిబ్బే ఏదో ఉంది అతని పేరు, ఆయన తీసిన మూవీ ఇది. అయితే విచిత్రం ఏంటంటే ఆ యాక్టర్లో పెడుతున్నాడు, దిమ్మ దగ్గర అలా కూర్చోబెట్టారు, అతను కోడతో కొట్టాలి. అయితే రియాలిటీ కలిగిన కోడనే తీసుకొచ్చారు, అంటే రియాలిటీగా ఉండడం కోసం. ఆయన ఏంటంటే మిగతా మూవీస్ అన్ని పుట్టిక నుంచి ఉంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీ మాత్రం పుట్టిక నుంచి ఉండదు. జస్ట్ గెత్సెమనే తోటల్లో ప్రార్థనతో ప్రారంభమయ్యి ఆయన పునరుత్థానుడిగా తిరిగిలాడు. ఆయన శిలువ శ్రమలన్నింటినీ కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు కాబట్టి ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళింది ఆ మూవీ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. మీరు ఖచ్చితంగా చూడాలి ప్రతి క్రైస్తవుడు. అంత రియలిస్టిక్గా తీశాడు మూవీ అది. అయితే ఆ సన్నివేశంలో దాంతో అలా కొడితే ఆ కవచం లోపల నుంచి చీల్చుకుని లోపలికి వెళ్ళిపోయి ఉంటే చాలా అతను పడిపోయాడంట, స్పృహ తప్పు పడిపోయాడట. పడిపోతే చాలా కాలం షూటింగ్ ఆగిపోయింది. అతను ఒక అన్యుడండి. విచిత్రం తెలుసా, ఆ మూవీ తీసిన తర్వాత అతను రక్షణ పొందాడు. ఎందుకు అనంటే నేను ఒక యాక్టర్ని, కానీ ఈ మూవీ తీస్తున్నంతసేపు అరే ఇంత కష్టంగా ఉందే, యేసయ్య ఇంత శ్రమలు మనుషుల కోసం అనుభవించాడా? ఒక మనిషి ఇంత శ్రమలు అనుభవించగలడా? ఒక్కరోజు ఒక కొరడా దెబ్బ మిస్ అయ్యి నాకు తగిలితేనే ఇన్ని రోజులు నేను లేవలేదే, అలాంటిది ఇన్ని 39 కొరడా దెబ్బలు ఎలా తిన్నాడండి ఆయన అని తల్లడిల్లిపోయిన ఆ వ్యక్తి మారు మనసు పొందాడు. ఆ మూవీలో తీసిన చాలామంది ఇప్పుడు చనిపోయారు, చాలామంది రక్షణ పొందారండి. కేవలం ఆ ఒక్క మూవీలో చాలామంది హాలీవుడ్ యాక్ట్రెసెస్ కూడా మారారు. ఎందుకు అనంటే ఆయన శిలువ త్యాగం గుర్తు చేసుకుంటే నువ్వు ప్రభు కొరకు బ్రతకకుండా ఉండలేవు. చాలామంది అడుగుతూ ఉంటారు, శ్యామన్న నువ్వు ఎందుకు ఇంత ఆవేశంగా వాక్యం చెప్తావు, ఎందుకు సమస్తాన్ని వదులుకుని సేవ చేయాలంటే నేను అంటాను, అరే దేవుని శిలువ శ్రమలు నీ కళ్ళ ముందు పెట్టుకో ఒకసారి. నువ్వు బ్రతుకుతున్న లైఫ్ ఆయన పెట్టిన భిక్ష. ఈరోజు నువ్వు ఎంత సుభిక్షంగా ఉన్నావంటే, ఇంత బాగా ఉన్నావంటే కారణం ఆయన కల్వరి శిలువలో ప్రాణాన్ని
పెట్టాడు కదా, ఆయన కొరకు బ్రతకకుండా, ఆయన సువార్త చెప్పకుండా, ఆయన చనిపోయిన విధానాన్ని, లేచిన విధానాన్ని, నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో ఆయన పడిన త్యాగాన్ని గుర్తు చేసుకుని ప్రజలకు చెప్పకుండా నేను ఎలా మౌనంగా ఉండగలను? ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని కొరకు బ్రతకాలనే ఆశ నీలో లేకపోతే దేవుడు పెట్టిన ఆ ప్రాణానికి విలువ లేదు. పర్లే ఉంచి ఆగపద్దులే, పర్లే. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా ఆయన శిలువ త్యాగం మన కళ్ళ ముందు కనబడతా ఉండాలి. ఆయన తోలుతున్నాడు లేస్తున్నాడు. చాలా మంది నువ్వు యూదుల రాజువా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించొచ్చుగా అని హేళన చేస్తున్నారు. సైనికులు సిలువ వేసినప్పుడు ఏం చేశారు తెలుసా? దాహం అంటే చేదు చిరకనిచ్చారు. ఆయన వస్త్రాలు చీట్లు వేసి పంచుకున్నారు, బట్టలు లేకుండా. అలాంటి సిచ్యువేషన్లోకి తీసుకొచ్చేసారండి ఆయన్ని. అలాంటి సిచ్యువేషన్లోకి అయినప్పుడు కూడా భరించాడు. అక్కడ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో అన్నాడండి. అక్కడ కూడా వాళ్ళ కొరకు మీకోసం ఏడవద్దు అన్నాడు. సారీ, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం ఏడవండి అన్నాడు. అంటే మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఆ కల్వరి సిలువలో ఆయన త్యాగం చేసి చూపించాడండి. ఈ రోజున ప్రపంచంలో గుడ్ ఫ్రైడే ప్రపంచవ్యాప్తంగా జరగడానికి కారణం మీరు ఆలోచించండి. ప్రపంచంలో ఏ ఫెస్టివల్ అని ఒక దేశానికి సంబంధించి ఉంటుంది, ఒక రిలీజియన్కి సంబంధించి ఉంటుంది. కానీ క్రిస్మస్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకుంటారు. కారణం ఏంటి? అది యథార్థమైన సంఘటనల ఆధారంగా, అంటే ఖచ్చితంగా జరిగిన విషయం కాబట్టి. అలా హేళన చేశారండి. దొంగలు కూడా మారారు. చివరి క్షణంలో దొంగను క్షమించాడు. అక్కడ నుంచి ఆయన 3 గంటలకు ఏం చేయబడ్డాడండి? మనందరూ తెలుసు కదా 7 మాటలు. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు చెప్తారు కాబట్టి నేను దాన్ని ప్రస్తావించట్లేదు. మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి మీరు తెలియదు కనుక క్షమించమన్నాడు. రెండో మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో. మూడో మాట ఏంటి? అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అప్పగించిన మాట. నాలుగోది ఏంటి? ఏలి ఏలి లామా సబక్తాని, నా తండ్రి నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివయ్యా. అది తర్వాత మాట ఏంటి చెప్పండి? నేను దప్పికొనుచున్నాను. ఏం చేస్తున్నాను? ఆరో మాట ఏంటి? సమాప్తమైనది. ఏడో మాట ఏంటి? తండ్రి నీ చేతికి నీ ఆత్మను. ఈ 7 మాటలో సిలువలో పలికాడు, సంపూర్ణం చేశాడు. 3 గంటలకు ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడండి. విచిత్రం ఏంటో తెలుసా? ఇంత బాధపడుతున్న మనకు, ఇంత ఆయన సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్న మనకు, ఆయన మరణంతో మనకు గుర్తు చేసిన విషయం ఏంటో తెలుసా? కల్వరి సిలువలో ఎప్పుడైతే ఆయన తల వంచి తండ్రి ఈ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడో, సాతాను చితక దొక్కే రోజు అది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని స్తుతిద్దాం. సాతానుపై మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముల్లెక్కడా అనే మాటను చెప్పగలగడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోజు ఆయన మరణించిన దినానే సాతాను మీద లోకానికి విజయం వచ్చింది. అందుకే సాతాను శీఘ్రముగా మన కాళ్ళ కింద చితక దొక్కించాడు. అంటే ఏంటో తెలుసా? పాపంలో కూరుకుపోయిన మనం, ఆదాము వల్ల వచ్చిన శాపం, అవ్వము వల్ల వచ్చిన శాపం జయించడానికి, సాతానుపై ఆదాము అవ్వ ఓడిపోతే అదే సాతాను ఓడించడానికి ఆయన కల్వరి సిలువలో కడపటి ఆదాముగా వచ్చి మన కొరకు ఆయన ఏం పెట్టాడండి? ఏం పెట్టాడు? ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అంటే ఈ రోజేంటో తెలుసా? సాతానుపై మనం విజయం సాధించిన దాట్స్ ద గుడ్ ఫ్రైడే. ఇదే శుభ శుక్రవారం, ఇదే శుభ సందేశం. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు వ్యాధిలో ఉన్నానన్నా, బాధలో ఉన్నానన్నా, సమస్యలో ఉన్నానంటే నేను చెప్తున్నా, ఈ గుడ్ ఫ్రైడే రోజు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? నీ వ్యాధిని కొట్టేయడానికి, నీ నిందను కొట్టివేయడానికి, నీ సమస్యలు తీసివేయడానికి 2000 సంవత్సరాలకు పూర్వమే కల్వరి సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అది ఎందుకో తెలుసా? నిన్ను నన్ను సేవ్ చేయడానికి. అందుకే ఆయన పుట్టినప్పుడు ఆయనకి పేరు పెట్టాడు, హీఈస్ ఎ సేవియర్. అంటే ఆయన రక్షకుడు. ఏంటండి ఆయన? హీఈస్ ఎ సేవియర్. ప్రతి పాప నుంచి మనం రక్షించగలిగిన సేవియర్ ఆయనే. ఏ నింద నుంచి అయినా విడిపించేది ఆయనే, ప్రతి సమస్య నుంచి విడిపించగలిగేది ఆయనే. అందుకే దట్స్ ద గుడ్ ఫ్రైడే. ఇంత హ్యాపీ మూమెంట్. అందుకే మనం ఎంత ఏడుస్తూ ప్రార్థన చేస్తామో అంత సంతోషంతో దేవుడిని చేయాలా? స్తుతించాలా? కాబట్టి ఈ శుభ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు నేను చెప్పే అంశం ఏంటంటే, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి, టీవీ ద్వారా వర్తమానం వింటున్న నీవెవరైనా అన్నా నాకు ఈ వ్యాధి ఉంది, నాకు ఈ బాధ ఉంది, ఈ సమస్య ఉందని దేవుడు చెప్తున్న విషయం, నీ బాధ తీర్చడానికి యేసయ్య ప్రాణం పెట్టింది ఆయన కొరకు కాదు.
అయితే ఈ లోకంలో కొంతమంది అంటారు, నేను నీతిగా జీవిస్తున్నానన్నా, నా త్యాగం చేస్తున్నానన్నా, నా సినిమాలు త్యాగం చేశాను, పరిశుద్ధతను త్యాగం చేశాను, అన్ని వదులుకొని ఎందుకు బ్రతకాలా అంటే దేవుడు చెప్తున్న విషయం ఏంటో తెలుసా? నీ కొరకు పరలోకంలో ఒక హౌస్ని ఆయన సిద్ధం చేయబోతున్నాడు. భూమి మీద నువ్వు నీతిగా బ్రతికితేనే హౌస్ నీ సొంతం అవుతుంది. అది సొంతం అవ్వాలి అని అంటే ఈ భూమి మీద ప్రభు కొరకు ఎలా బ్రతకాలా? ఆయన పెట్టిన ప్రాణానికి విలువ కావాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? ఆయన పరిశుద్ధుల రక్తంలో కడగబడాలి. ఒకవేళ కడగబడకుండా ఇంకెవరైనా ఉంటే కడగబడాలి. కడగబడిన మనం ఆయన కొరకు పవిత్రంగా బ్రతకాలి. అలా బ్రతికితే ఆయన పెట్టిన ప్రాణానికి ఏముంటుందండి? ఏముంటుంది? ఇప్పుడు తండ్రి రక్తాన్నంతా ఇచ్చేసాడండి. ఇచ్చిన తర్వాత కొడుకు, ఆ తండ్రి చనిపోయాడు, కొన్ని రోజులు బాధపడ్డాడు. బాధపడిన తర్వాత తనకు నచ్చినట్టు అంటే తాగుతూ తిరుగుతూ విందులు చేస్తూ బ్రతికితే ఆ తండ్రి ఆత్మ అక్కడి నుంచి ఎలా అనుకుంటాడు? వీడి కొరకు నేను ప్రాణం పెట్టింది అనుకుంటాడు కదండి. దేవుడు కూడా అంతే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అంతిమంగా నా నుంచి ఏం కోరుకోవట్లే, నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని కొరకు నీతియుక్తంగా బ్రతకగలిగితే నీ కొరకు ప్రాణం పెట్టినందుకు ఆయన ఏం చేస్తాడండి? సంతోషిస్తా. గుడ్ ఫ్రైడే రోజున ఆయన సంతోషించే బిడ్డలుగా ఉందామా? ఆయన దుఃఖపెట్టే బిడ్డలుగా ఉందామా? సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలంటే నీతిగా బ్రతుకుదాం, పవిత్రంగా బ్రతుకుదాం, ఆయన సువార్త చేద్దాం, ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు బ్రతుకుదాం. ఈ మరణాన్ని అనేక మందికి ఏం చేద్దాం? ప్రకటిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ శుభ శుక్రవారం దినాన చిన్న ప్రార్థన చేద్దాం. చాలా సమయం ఉంది, 3 గంటల వరకు కనుక ఒక్కొక్కరిగా మనం తెలియదు. చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన మోకరించి నిలుమోకలేదు. దేవా, ఈ గుడ్ ఫ్రైడే రోజున నాతో మాట్లాడావయ్యా. ఇదిగో సృష్టి ఆరంభం నుంచి మనుషులు ఎలా చెడిపోయారో, సృష్టి ఆరంభంలో మనుషులు చెడిపోతే మా కొరకు నీవు మళ్ళా భూమి మీదకి వచ్చి ఎలా ప్రాణాన్ని పెట్టావు ఈ గుడ్ ఫ్రైడే రోజున నాకు తెలియజేసావయ్యా. ఈ శుభ సందేశాన్ని వింటున్నప్పుడు నా హృదయంలో కొన్ని బాధలు కలుగుతున్నాయి. నేను కూడా ఆదాము వలె, నేను కూడా అవ్వము వలె, కయ్యూని వలె ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు నా జీవితంలో దొర్లాయి. దేవా, ఈ శుభ శుక్రవారం రోజు ఈ వర్తమానం వింటున్నప్పుడైనా నా బ్రతుకును మార్చుకుని, దేవా నువ్వు ఇంత ప్రాణం పెట్టావే, ఇంత పని చేసావే, ఇంత త్యాగం చేసావే, కొరడా దెబ్బలు నా కొరకు తిన్నావే, పిడిగుద్దులు నా కొరకు తిన్నావే, తలపై ముళ్ళ కిరీటం నా ఆలోచన బట్టి పెట్టించుకున్నావే, కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టించుకున్నావే, డొక్కలో పొడిపించుకున్నావే, ఇంత చేదు చిరకను అందించుకున్నావే. ఈ శుభ శుక్రవారం రోజున నీవు చేసిన ఆ త్యాగపూరితమైన కార్యక్రమాలు నా హృదయాన్ని కదిలింప చేస్తున్నాయి అయ్యా. ఇక నుంచి లోకం కొరకు కాదు నాయన, అపవిత్రంగా కాదు ప్రభువా, నీ కొరకు బ్రతుకుతా. 10 మంది ఏమనుకున్నా నాకు అనవసరం, 99 మంది ఏమనుకున్నా అనవసరం. నీ ఒక్కడవే నా కొరకు ప్రాణం పెట్టావని విశ్వసించి నీ కొరకు బ్రతుకుతానయ్యా. నీ కల్వరి సువార్తను ప్రకటించడానికి బ్రతుకుతానయ్యా. నీ కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తానయ్యా అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి తీర్మానం చేసుకో, చిన్న తీర్మానం చేసుకొని టీవీ వర్తమానం ద్వారా వింటున్నా నీవైనా కూడి వచ్చి నీ ఇప్పటి వరకు ఇష్టానుసారంగా బ్రతుక. బట్ గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్, శిలువపై దొంగని క్షమించిన దేవుడు ఈరోజు నిన్ను క్షమించడానికి సిద్ధం. మార్పు చెందడానికి నీవు సిద్ధమైతే చిన్న ప్రార్థన నాతో కలిసి నీ కొరకు ఒక దైవజనుడిగా నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఈ శుభ శుక్రవారం రోజున మాతో మీరు మాట్లాడిన మీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మీరు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందో, ఎందుకు మరణించాల్సి వచ్చిందో, ఎందుకు తిరిగి లేవాల్సి వచ్చిందో, మా పట్ల మీ ప్రణాళిక ఏంటో బహు స్పష్టంగా బహుసూటిగా మాతో మాట్లాడాం. అవును ప్రభా, మా పితరులు చేసిన పాపం మా మీదకి వచ్చింది, మేము చేసిన పాపం మా బిడ్డల మీదకి వస్తుంది. ఈ పాపాన్ని శాపాన్ని కొట్టివేయడానికి మీరే ఇక్కడికి వచ్చారు ప్రభా. నా కొరకు ప్రాణాన్ని పెట్టారు, కల్వరిశిలో యాతన అనిపించారు, రక్తసిక్తంగా మార్చబడ్డారు. ఇంత ఘనమైన ప్రేమను నాపై చూపించావు ప్రభా. ఇంత ప్రేమను చూపించినందుకు నేను ఏం చేయగలను ప్రభా? నీతిగా జీవించడం తప్ప, పరిశుద్ధంగా జీవించడం తప్ప, నీ కొరకు బ్రతకడం తప్ప, నా లగ్జరీ లైఫ్ కోసం కాదు, నా సుఖం కోసం కాదు, నా తిండి కోసం కాదు, నా పొట్ట కూటి కోసం కాదు, నీ కొరకు ఒక మండే అగ్నివలే నేను బ్రతకాలి ప్రభువా. ఆ తీర్మానం ఈ శుభ శుక్రవారం రోజు నేను తీసుకుంటున్నాను ప్రభువా అని ఎవరైనా ఒకవేళ ఈ వర్తమానం వింటూ టీవీ ద్వారా కానీ కూడవచ్చిన వారు కానీ వర్తమానం తీర్మానం చేసుకుంటే వారు తీర్మానాన్ని స్థిరపరిచి బలపరిచి మరణం వరకు నీవు చేసిన త్యాగానికి ప్రతిఫలంగా నీ కొరకు బ్రతికే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో
ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచుల ఖడ్గం అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతోమందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్, మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలుభాగస్తులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దినసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.